నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కళాకార్ ఆఫ్ హైదరాబాద్. మట్టి వినాయకంలో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ చేస్తారనమాట. ఎక్కడో కాదు, నేను కేకే మండల్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చిన. ప్రతి సంవత్సరం యూనిక్ డిజైన్స్లో బెస్ట్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో అయితే మన కేకే మండల్ అన్న మనకైతే విగ్రహాలు అందిస్తాడు. సో లాస్ట్ ఇయర్ అయితే చాలా ట్రెండ్ అయింది బప్ప విగ్రహం. చూస్తున్నా కదా బాల్ గణేష్. నేను రేర్ కెమెరా ద్వారా మీకు ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూపిస్తాను, రూట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనం కోల్కతా మూర్తి సేల్స్ కేకే మండల్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. వీళ్ళు స్పెషల్ క్లే విగ్రహాలు అయితే తయారు చేస్తారనమాట. అండ్ లోపలికి అయితే వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా అయితే విగ్రహాలు రెడీ చేస్తున్నారు. ఒక్కసారి మీకైతే రూట్ చూపిస్తాను. ముంగట ఏదైతే చౌరస్తా ఉందో అది బర్కత్పుర ఎక్స్ రోడ్ అనమాట. స్ట్రేట్ పోతే కాచిగూడ, రైట్ పోతే టువర్డ్స్ నారాయణగూడ. సో మనం బర్కత్పుర నుంచి టువర్డ్స్ ఫీవర్ హాస్పిటల్ వస్తుంటే మనకు రైట్ సైడ్లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఆపోజిట్లో మన కేకే మండల్ వల్ల వర్క్షాప్ అయితే ఉన్నది. ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతే టువర్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అక్కడ నుంచి టువర్డ్స్ తార్నాక. సో ఇప్పుడైతే మనం వర్క్షాప్ లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన బప్ప విగ్రహాలకు ఏదైతే స్టాండ్ ఉంటుందో ఆ స్టాండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. కోల్కతా నుంచి స్పెషల్ మట్టి అయితే మన కేకే మండల్ అన్న హైదరాబాద్కి తెప్పిస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా మనం అయితే ఇక్కడ బ్లాగ్ అయితే తీసినాం. ఈసారి కూడా చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. సో మన కేకే మండల్ అన్న ఉన్నాడు. అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న. कैसे అన్న? సో కేకే మండల్ అంటే కైలాష్ కుమార్ మండల్. మండల్ వచ్చేసి వాళ్ళ ఇంటి పేరు అనమాట. और अन्ना काम कैसे चल रहा है? बढ़िया चल रहा है साहब इस साल. ओके. और अपना काम कब चालू हुआ है? 1 मंथ हो रहा. 1 मंथ हो रहा है. 1 मंथ चालू हो गया काम स्टार्ट हो गया. फटाफट एक एक मूर्ति देख लेते हैं. और यहाँ पर देखे तो ये बाल गणेश है. लास्ट ईयर बहुत वायरल हुआ था. शायद ये रायपुर का है डिजाइन. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క విగ్రహం కూడా యాజ్ పర్ ఆర్డరే చేస్తారనమాట మన కేకే మండల్ అన్న. ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి మన ముంబై డిజైన్లో ఉన్నది. అండ్ సేమ్ విగ్రహం అయితే మనకు పిఓపిలో కూడా చేస్తున్నారు సార్ హైదరాబాద్లో. అదే విగ్రహం అన్న ఈసారి మట్టిలో చేపిస్తున్నాడు. సో కంప్లీట్ కింద నుంచి అయితే చూసుకుందాం. ఇదైతే పామ్ అనమాట. ఇక్కడ నాగరాజ్ అండ్ వెనకలు వచ్చేసి మన శివలింగ్ ఉంటుంది. పైన వచ్చేసి బేల్పత్రి వస్తుంది అనమాట. వినాయకుడు వచ్చేసి మనకు ముంబై కాన్సెప్ట్లో అయితే ఇక్కడ రెడీ చేపిస్తున్నాడు. రైట్ సైడ్లో అయితే మనకు నంది మహారాజ్ వస్తాడు. అండ్ ఏ వాళ్ళ క్యాబ్ దగడు సెట్ క్యా? ये दगड़ू सेट है. సో దగడు సెట్ డిజైన్లో కూడా ఒక విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ చాలా యూనిక్ డిజైన్స్ అనమాట. ఒక్కసారి ఇక్కడ ఫోటో చూపిస్తా. మనకి ఇక్కడ మన బజరంగ్ బలి. అందరూ ఒకసారి అయితే జై బజరంగ్ బలి టైప్ చేయండి. ये जो बजरंग बली है यहाँ पर विनायक जी आएंगे ना? नहीं, विनायक जी यहाँ नहीं आएगा. ये पहाड़ है ना, पहाड़ के ऊपर आएगा. ఓకే ఓకే. ये टोटल 17 फीट है. 17 ఫీట్. వావ్. సో ఫ్రెండ్స్ ఏదైతే మీరు డిజైన్ చూస్తున్నారో ఇది బజరంగ్ బలి అనమాట. బజరంగ్ బలి పైన ఒక పెద్ద పహాడ్ అంటే లక్ష్మణ్ సీత లెక్కనే. ఓకే. అది మనకు విగ్రహాలు వస్తుంది. నైస్ నైస్. సో బప్పా కిదర్ ఆయేగా? ऊपर आएगा. ऊपर आएगा. సో ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు వస్తాడు. అవును. నైస్ డిజైన్. సో ఫ్రెండ్స్ కొంచెము చాలా తక్కువ స్పేస్ అనమాట. వీళ్ళు ప్రైమ్ ఏరియాలో వీళ్ళ వర్క్షాప్ ఉన్నది బర్కత్పురాలో. కాచిగూడ నుంచి ఓన్లీ 1.5 కిలోమీటర్. ఇది ఒకటి 16 ఫీట్లో తయారైతుంది. సో 16 ఫీట్ హైట్లో అయితే ఇక్కడ విగ్రహం చేస్తున్నారు అనమాట. వెనకాల వచ్చేసి మన నంది అండ్ ఇక్కడ వచ్చేసి శివజీ. సో శివజీకి ప్లేస్లో మనకి ఇక్కడ వినాయకుడు వస్తాడు. నైస్ డిజైన్ బాయ్, బోత్ అచ్చా హై. సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుండే మన బాల్ గణేష్ చూసుకోవచ్చు ఇక్కడ. సో బాల్ గణేష్ ఫైనల్గా అయితే మన హైదరాబాద్లో మన కేకే మండల్ అన్న చేపిస్తున్నాడు. సో చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్లే వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ ఈసారి అన్న దగ్గర హోల్సేల్లో కూడా ఉంటాయి. రైట్ ఫ్రమ్ 6 ఇంచెస్ టు 6 ఫీట్. కొంచెం ముందుకైతే వెళ్దాం. और यहाँ पर भैया सांप के ऊपर बैठे से है विनायक जी. शेषनाग है అండ్ ఇక్కడ కమలం పువ్వు ఉందన్నమాట. అండ్ చూసుకుంటారు కదా స్వామివారు అయితే ధ్యాన ముద్రలో ఉన్నాడు. నైస్. ये वाला बताइए भैया. ये ट्री के नीचे ध्यान मुद्रा में गणेश महाराज. ఓకే, ట్రీ కే నీచే. వెరీ గుడ్ భయ్యా. సో ఇది వచ్చేసి మనకు చెట్టు అనమాట. చెట్టు కింద వినాయకుడు తపస్సు చేస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అనమాట. ఇక్కడ రథం. సో రథం అయితే మన గుర్రం లాగుతున్నది. బ్యూటిఫుల్ డిజైన్. और ये वाला भाई छोटे छोटे मूर्ति पूरा रेडी करके रखे हैं क्या? रेडी करके रखे. ओके. वो शिव जी का रूप में बुल गणपति. ओके. इससे पहले भी बनाया. ओके. बहुत फेमस है, वो डिमांड है. ఓకే. సో अच्छा चलते हैं. సో నంది పైన వినాయకుడు అయితే సవారీ చేస్తున్నాడు. శివుని రూపంలో ఉన్నాడు. ఇక్కడ 6 ప్యాక్ గణేష్ వినాయకుడు వచ్చేసి మన పైల్వాన్ టైప్లో ఉండ అనమాట. శివుడు టైప్లా. సో శివుని రూపంలో ఉన్నాడు. సో కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఈ మట్టి మొత్తం కలకత్తా నుంచి వస్తుంది, గంగా మట్టి. సో గంగా మట్టి ఇంకా
ఏదైతే మనకు వరి గడ్డి ఉంటుందో అది మిక్స్ చేసుకుంటున్నారు, వడ్ల పొట్టు కూడా మిక్స్ చేసుకుంటారు అనమాట. ఏ వాళ్ళ कौन सा डिजाइन में आएगा भैया? बैकग्राउंड है, ऊपर में पंचावतार है ना, हनुमान जी है. ओके. हनुमान जी का जो 5 फेस का जो मूर्ति है. ओके, पंचमुखी. हाँ, पंचमुखी. ओके. उसका बैकग्राउंड का गणेश है. और भाई ये वाला क्या मशीन है? ये मशीन है अपने मट्टी मिलाने का. ओके, जो कोलकाता का मिट्टी और जो पाट रहता, जो सन बोलते ना, ओके, हाँ, वो जुट का जो रहता, वो सब मिलाने के लिए ये मट्टी, ये मशीन यूज होता है. ओके. और इधर क्या रूप में है ना? वो शंकर जी का रूप में है. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు నంది మీద కూర్చున్నాడు వినాయకుడు శంకరుని రూపంలో. నైస్, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన సరస్వతి మాత అండ్ ఇక్కడ వచ్చేసి మన బాల్ గణేష్. और यहाँ पर स्कल दिख रहा भैया? ये थोड़ा अलग हेड है, ये क्या बोलते हैं उसको, कंकल है ना, कंकल का हेड है. ఓకే. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయింది హ్యాండ్ మీద వినాయకుడు. ఈ వినాయకుడు లాస్ట్ ఇయర్ డిజైన్ వచ్చేసి మనకు గౌలిగూడ పోయినుండే, గౌలిగూడ. సో ఇంకొక బాల్ గణేష్ చూసుకోవచ్చు అక్కడ, నైస్ డిజైన్. ఈ సంవత్సరం బాల్ గణేష్ మీద చాలా కాన్సంట్రేషన్ ఉంది అందరికి. ఓకే ఓకే అన్న, ఇంట్రెస్ట్ ఉంది చాలా మనిషికి అన్న. ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకు ఉయ్యాల పైన కూర్చున్నాడు. ఇది జూలా గణపతి, జూలాలా శ్రీకృష్ణుడు. ఫోటో చూద్దాం అన్న ఒకసారి. సో అన్ని యాజ్ పర్ ఆర్డర్ ఏనా అన్న? ఇది బేగం బజార్ ఆర్డర్, 90% మన 90% ఆర్డర్ ఆర్డర్ చేస్తున్నాం. సో ఇక్కడ జూలా గణేష్, ఇది బేగం బజార్. ఓకే, బేగం బజార్కి వెళ్తుందంట. వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ పక్కకు వచ్చేసి మన కృష్ణుడు ఉన్నాడు. సో కృష్ణుడు అయితే ఉయ్యాల ఊగుతున్నాడు, పైన వచ్చేసి మనకు చెట్టు. भैया अभी भी कुछ ऑर्डर दिए तो करेंगे आप काम? सब ऑर्डर अभी तक चल रहा है, ऑर्डर लेंगे अभी भी लेंगे. और कुछ मंडल के पास जाके काम करने को कुछ प्लान है उस जगह पे जाके? है, थोड़ा बड़ा मूर्ति का थोड़ा प्लान है. ఓకే, वो जाके मंडप में करना पड़ेगा. ఓకే. ఎవరికైనా పెద్ద విగ్రహం చేపియాలనుకుంటే మీ మండపం దగ్గర కూడా అన్న చేసేస్తుంటాడు. ఇక్కడ రామ్ లల్లా అయోధ్యలో ఏదైతే మన రాముని విగ్రహం పెట్టినారో సేమ్ అదే డిజైన్లో అయితే ఇక్కడ మనకు వినాయకుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. రామ్ లల్లా కాన్సెప్ట్లా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ డిజైన్ ఉన్నది. ठीक है. और ये वाला भैया ये क्या डिजाइन में है? ये मलारी गणपति. నైస్. అండ్ ఇక్కడ వచ్చేసి శివలింగ్ ఉంది. శివలింగ్కి వాళ్ళ కొడుకు మన బప్ప వచ్చేసి అభిషేకం చేస్తున్నాడు, అంటే వాటర్ వదులుతున్నాడు ఇక్కడ చూడవచ్చు చేలో. అండ్ ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపయ్య. और भाई ये फेस का क्या प्लान है? इस बार थोड़ा अलग दिख रहा है फेस. फेस थोड़ा ये साल थोड़ा डिजाइन अलग निकालें. ओके. थोड़ा डाई में इसमें टाइम लगता बोल के थोड़ा डाई का फेस भी बनाए हैं साल. ओके. ये वाला क्या है? पूरा मच्छी दिख रहा है. हाँ, ये फिश गणपति, फिश का ऊपर जो कछुआ है ना. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కింద మొత్తం ఫిషెస్ ఉన్నాయి, పైన అయితే మనకు కచ్వా టాటాయిస్ ఉంది. టాటాయిస్ పైన వినాయకుడు అయితే ఉన్నాడనమాట. సీ కాన్సెప్ట్, సమందర్ కా కాన్సెప్టే. అండ్ ఇంకొక బొజ్జ గణపయ్య చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో బొజ్జ. సో సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక బొజ్జ గణపయ్య సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఒక కాలు పైన. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఫ్రెండ్స్, మోర్. సో మోర్ పంక్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ టోటల్ 4 హ్యాండ్స్. भाई ये मोर पंख का कब चालू है काम? बहुत ब्यूटीफुल है काम. ये 2 days बैक ही चालू करे. 2 days बैक. ఓకే. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అనమాట. అండ్ మోర్ పైన వినాయకుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గరుడ మహారాజ్ పైన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ కింద వచ్చేసి పాము ఉంది, పాముని వధం చేస్తున్నది మన గరుడ మహారాజ్. అండ్ గరుడ మహారాజ్ అంటే ఈగల్. సో ఈగల్ కూడా ఇక్కడ చూసుకుంటే ఉగ్ర ఫేస్ ఉంది, అంటే యాంగ్రీ ఫేస్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ విగ్రహం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బజరంగ్ బలి పైన బాల వినాయకుడు. అండ్ బజరంగ్ బలి జటా కూడా చూసుకోవచ్చు ఇక్కడ, హెయిర్. సో కొంచెం యాంగ్రీ ఫేస్ అయితే ఉందన్నమాట. ఓకే. సో రామ్ అవతారంలో ఇక్కడైతే అన్న చేపిస్తుంది అనమాట బాల గణపతి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన నరసింహస్వామి తల మీద బొజ్జ గణపయ్య. ఏవి బహుత్ బ్యూటిఫుల్ है भैया. ఇక్కడ మూషక్ మహారాజ్ మీద వినాయకుడు నాట్యం వేస్తున్నాడు. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే అవుట్పుట్ ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పెద్ద లయన్ అండ్ లయన్ ఒడిలో, అంటే లయన్కి పట్టుకొని అయితే మన వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. ఏ ఫ్లూట్ ప్లే కరేగా నా భయ్యా? ఫ్లూట్. ఓకే, శ్రీకృష్ణ అవతార్. సో లయన్కి ఏదైతే ఇక్కడ హెయిర్ ఉందో అది కూడా చూసుకోవచ్చు. చాలా డీటెయిలింగ్ వర్క్ అయితే ఇచ్చిండు అనమాట. సో భయ్యా आप ये लाइन में कितने साल से हैं? मैं 19 ईयर से हूँ ये साल. సో 19 ఇయర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ లైన్లో చూసుకొని ఇంకా వీళ్ళ అయితే స్పెషల్ విగ్రహాలు కలకత్తా నుంచి తెప్పించిన అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం, నరసింహస్వామి రూపంలో ఉన్నాడు అనమాట. ఇక్కడ మన బాల గణపతి, అది కార్తీక్. సో ఇక్కడ కార్తీక్ స్వామి వస్తాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు, మన గణపతి. సో ఫేస్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఫేస్కి కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ కిరీటం మీద కూడా ఫ్లవర్స్ వచ్చినాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యూటిఫుల్, అంటే కృష్ణుని ఫేస్ అయితే ఇచ్చిండు. ఇక్కడైతే మనకి ఇదంతా డై వర్క్ అనమాట. డై రిలేటెడ్ విగ్రహాలు కూడా భయ వాళ్ళు చేస్తున్నారు.
సో ఏ వాలా బోలియే భయ్యా కాన్సెప్ట్? ये बैकग्राउंड है, ఓకే बैकग्राउंड गणेश। ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 టైగర్స్ ఉన్నాయి, పైన వచ్చేసి మన గజరాజ్ ఎలిఫెంట్ ఫేస్ అవుతుంది అనమాట. చూసుకున్నట్టయితే మనకు హనుమంతుని కొండ మీద మన గణేశుడు అనమాట, చిన్నగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు విగ్రహం. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా బొజ్జ గణపయ్య, మన లాల్బాగ్ డిజైన్. ఇక్కడ కూడా బొజ్జ గణపయ్య, చాలా లావు ఉంది బొజ్జ కూడా. అండ్ యాజ్ పర్ స్కెచ్ కూడా అన్నవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తుంటున్నారు. ఈ విగ్రహం చూసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. ఇక్కడైతే మనకు విష్ణు రూపంలో అయితే చేస్తున్నారు అనమాట, శంఖం ఊదుతున్నాడు, మొత్తం ఇక్కడ వాటర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి చాప. సో కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ తెలుసు, చాప అనగానే గుర్తొచ్చేది గంగాపుత్ర సంఘం. సో ఇక్కడైతే మనకు చాప ఉంది, చాప పైన విష్ణు రూపంలో అయితే ఇక్కడ శంఖం ఊదుతున్నాడు మన విష్ణుమూర్తి. అండ్ ఇక్కడ వినాయకుడు కూర్చొని ఉన్నాడు, బాల గణపతి. లోపల చిన్న చిన్న విగ్రహాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి, 3 గజరాజ్, 3 తలలు. అండ్ పైన అయితే మనకు బొజ్జ గణపయ్య, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. టోటల్ 5 ఎలిఫెంట్ హెడ్స్ విత్ బప్పా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈసారి కేకే మండల్ అన్న హోల్సేల్ రేట్లో 6 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు విగ్రహాలు అయితే అందిస్తున్నారు అనమాట. ఇవి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇవి డై నుంచి బయటకు తీస్తున్నారు. భయ్యా अपने पास छोटा मूर्ति में कितने डिजाइन है? हमारे पास कम से कम 10 से 15 डिजाइन है छोटा मूर्ति का, 8 इंचेस, 12 इंचेस, 8 इंचेस, मतलब 10 इंचेस, 6 इंचेस से चालू करके ओके 15 मॉडल है हमारे पास। 15 मॉडल्स। और बड़े साइज में 6 फीट में? बड़े साइज में कम से कम 8-9 डिजाइन है। 8-9 డిజైన్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుగా స్వామి వారికి సంబంధించిన చేలు, తొండము అండ్ డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. సో చిన్న మట్టి విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. भैया इसका क्या क्या डिजाइन? भैया इधर कितने डिजाइन है ये बप्पा का? जैसे अभी ऊपर पगड़ी गणेश है, पगड़ी गणेश है, बैकग्राउंड है, 3 फीट में ज्यादा डिजाइन नहीं है, 4 आइटम है। 4 आइटम है, ओके। और ये वाला भैया? ये 5 फीट का है, 5 ఫీట్ వినాయకుడు. इसमें 2 मॉडल मिलेगा। ఓకే. అండ్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే స్వామివారి కిరీటం ఉంది కదా, కిరీటంలో కూడా మనకైతే శివుడు ఉన్నాడు అనమాట. ఇది ఒక యూనిక్ డిజైన్. అండ్ ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఇప్పుడు విగ్రహం చూస్తున్నారో దాని అవుట్పుట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇక్కడ వినాయకుని కిరీటంలో శివుడు, అండ్ కిరీటం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ చూసుకున్నారు కదా, ఈ కంప్లీట్ ఐస్ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ స్వామివారికి అయితే లైట్ కలరింగ్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా అయితే చూసుకుందాం ఇక్కడ. సో ఇవే చిన్న విగ్రహాలు అనమాట. సో చిన్న విగ్రహాల్లో ఈసారి మన కేకే మండల్ అయితే మనకు అందిస్తున్నాడు హోల్సేల్ రేట్ల. ఇవన్నీ స్మాల్ సైజ్ విగ్రహాలు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్న వాళ్ళ దగ్గర 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్లో కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్లో అనమాట. అండ్ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో కేకే మండల్ అన్న अपने पास रेट्स कैसे रहेगा, प्राइजेस? सब रेट हमारे पास इस साल कुछ ऑफर है, आप लोग एक बार कम से कम एक बार आइए हमारा यहाँ पे सिटी सेंटर पे अपना। ओके भैया, ज्यादा दूर जाने का जरूरत नहीं है, हैदराबाद एकदम सिटी सेंटर में काचीगुड़ा रेलवे स्टेशन का जो अपना राघवेंद्र टिफिन सेंटर है, ओके, उसका साइड में है अपना, एकदम ऑपोजिट। ओके ओके भैया। और अपने भक्तों को क्या बोलना चाहते हैं अपने तरफ से, केके मंडल के वर्कशॉप की बात तरफ बोलना से? चाहते हैं आप लोग कम से कम एक बार आइए ओके। मूर्ति के लिए। ये साल कुछ स्पेशल हमारे पास कुछ ऑफर है, ये रिटेल जो लेने वाला उनके लिए भी है और होलसेल जो लेने वाला उनके लिए भी है। ओके। एक बार कम से कम एक बार आइए। ओके। तो भैया ये जो मूर्ति अपने पास है इसका कुछ कलरिंग होगा या ऐसे आप देने वाले ओनली विद आइस, और ये दंत के लिए व्हाइट कलर डाले हैं और तिलक के लिए कॉम्बिनेशन ऑफ ऑरेंज, रेड एंड व्हाइट दिए हैं, और कुछ कलरिंग करेंगे वो कस्टमर करना पड़ेगा? कस्टमर का ऊपर रहेगा, थोड़ा कस्टमर जो डिमांड करेगा कस्टमर का हिसाब से वो रहेगा। ओके ओके। और कुछ मूर्ति है भैया दिखाने के लिए? बहुत सारे मूर्ति है हमारे पास। ओके। సో చూస్తుగా ఫ్రెండ్స్ ఇక్కడ खुद का मैन्युफैक्चर है, अपन किसी से लेके आके सेल करने का नहीं है। ओके। ये अपना आदमी पूरा काम चल रहा, हर छोटा से बड़ा मूर्ति ओके हमारे पास अवेलेबल काम चल रहा। ఓకే ఓకే, पूरा काम चल रहा हमारे पास। సో చూడొచ్చు ఫ్రెండ్స్, చిన్న చిన్న విగ్రహాలు కూడా అన్న అయితే ఇప్పుడు ఫినిషింగ్ చేస్తున్నాడు. और बड़े में और कुछ है भैया? हाँ बड़े में भी है, इस साइड में भी अपना बहुत सारा स्टोर ఓకే. సో ఇక్కడ కూడా స్టోరేజ్ చూసుకోవచ్చు, అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టినారు. సో సిటీ సెంటర్లో ఉందన్నమాట, ఇబ్బంది ఏమి లేదు, చాలా ఈజీ అడ్రస్. బర్కత్పుర సర్కిల్ నుంచి ఓన్లీ 100 మీటర్సే. అండ్ ముందుకెళ్దాం ఫ్రెండ్స్, ముందు కూడా కొన్ని విగ్రహాలు అయితే చూసుకొని వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తా. సో నాది కూడా స్పెషల్ రిక్వెస్ట్, మీరందరూ అయితే ఒకసారి కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్షాప్కి అయితే రండి. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, ఎకో ఫ్రెండ్లీ మనం కూడా పెడదాం, అండ్ ఎకో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ కూడా మనం సపోర్ట్ చేద్దాం. ఇది ఎంత బ్రాడ్ గణపతి 6.5 ఫీట్ల ఎవరు చేయరు. ఓకే అన్న, అంత బ్రాడ్ మన దూల్పేట లెక్కనే చేస్తున్నాం ఇది కూడా. ఓకే ఓకే అన్న. సో ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు కొంచెం జర బ్రాడ్గా ఉండు అనమాట, లెఫ్ట్ నుంచి రైట్ చూసుకుంటే బొజ్జ కూడా చాలా పెద్దగా ఉన్నది. భయ్ అందాజా ये बप्पा मूर्ति का वेट कितना रहेगा? ये रहेगा 200 kg।
200 కేజీస్ 200 ఓకే kgs रहेगा। అండ్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ మట్టి విగ్రహం కదా, లోపల ఐరన్ అట్లాంటిది ఏం వాడతలేరు, ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ గంగా మట్టి విత్ కట్టెలు అనమాట. సుమారు ఒక 200 కేజీస్ ఉంటుంది వెయిట్. అండ్ హైట్ వచ్చేసి 6 feet, 6.5 feet. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ కేకే మండల్ అన్న. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్న వాళ్ళ వర్క్షాప్లో బాల్ గణేష్ ఏదైతే బాగా ట్రెండ్ అవుతుందో లాస్ట్ ఇయర్ నుంచి, ఆ బాల్ గణేష్ అయితే ఒక 3 విగ్రహాలు రెడీ అవుతున్నాయి. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఒక 10 days అయితే ఇక్కడికి వస్తా. అప్పుడైతే మనకు కంప్లీట్ అవుట్పుట్ కూడా చూడడానికి ఇంకా అవకాశం దొరుకుతుంది. అండ్ మీకు ఎవరికన్నా యాజ్ పర్ స్కెచ్ కావాలంటే అన్న ఈజ్ రెడీ టు డూ, అండ్ మీ మండపంకి వచ్చి చేయమన్నా చేస్తాడు. సో థ్యాంక్స్ అలాట్ కేకే మండల్ అన్న వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇది ఫ్రెండ్స్ మన కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. అండ్ అప్పటివరకు అయితే స్టే ట్యూన్, మంచి 2024లో గణేష్ మేకింగ్ బ్లాగ్ కూడా వస్తాయి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.